హాయ్ ఎవ్రీవన్. నా పేరు శివకుమార్. సో, చాలామందికి సైబర్ సెక్యూరిటీ అంటే యాంటీవైరస్‌ని ఇన్‌స్టాల్ చేయడం, ఫైర్‌వాల్స్‌ని పెట్టడం లేదా హ్యాకర్ నుండి కంప్యూటర్‌ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే అని అనిపిస్తుంది. కానీ నిజానికి ఒక పెద్ద ఎంటర్‌ప్రైజ్ ఆర్గనైజేషన్‌ని సెక్యూర్ చేయడం అంటే అంత సులభమైన పని అయితే కాదు. ఓకే. సో, ఒక ఎంటర్‌ప్రైజ్‌లో వేలాది ఎంప్లాయీస్ ఉంటారు. వందలాది అప్లికేషన్స్ ఉంటాయి. వేల సర్వర్స్ ఉంటాయి. అలాగనే క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్, మొబైల్ డివైసెస్, నెట్వర్క్స్, డేటాబేసెస్, ఏపీఐస్, థర్డ్ పార్టీ వెండార్స్, కోట్లాది కస్టమర్ రికార్డ్స్ ఉంటాయి. ఓకే. వీటిలో ఏ ఒక్కటి కూడా కాంప్రమైజ్ అయినా మొత్తం ఆర్గనైజేషన్ అనేది డేంజర్‌లో పడుతుంది. అందుకే ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీని ఒక సెక్యూరిటీ టీమ్ లేదా ఒక సెక్యూరిటీ టూల్ మేనేజ్ చెయ్యదు. సో, సెక్యూరిటీని మల్టిపుల్ డొమైన్స్‌గా డివైడ్ చేస్తారు. ఓకే. సో, ప్రతి ఒక్క డొమైన్ ఒక స్పెసిఫిక్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ డొమైన్స్ అన్నీ కలిసి పని చేసినప్పుడే ఎంటర్‌ప్రైజ్ అనేది పూర్తి సెక్యూర్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌ని మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే. ఆ అపార్ట్‌మెంట్‌ని సెక్యూర్ చేయడానికి కేవలం మెయిన్ గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే సరిపోతుందా? కాదు. ఓకే. సో, గేట్ సెక్యూరిటీ ఒకటి, అలాగనే సీసీ మానిటరింగ్ ఒకటి, విజిటర్ మేనేజ్‌మెంట్ ఒకటి, ఫైర్ సేఫ్టీ ఒకటి, పవర్ బ్యాకప్ ఒకటి, పార్కింగ్ సెక్యూరిటీ ఒకటి, లిఫ్ట్ యాక్సెస్ కంట్రోల్ ఒకటి, ఇలా ప్రతి ఒక్క సిస్టము తన పని సరిగ్గా చేసినప్పుడే ఆ పర్టిక్యులర్ అపార్ట్‌మెంట్ అనేది సెక్యూర్ అవుతుంది. ఓకే. అలాగనే ఒక ఎంటర్‌ప్రైజ్ కూడా డిఫరెంట్ డొమైన్స్ అన్నీ ప్రాపర్‌గా వర్క్ జేసినప్పుడే డిఫరెంట్ డొమైన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి వాటి యొక్క వర్క్‌ని ప్రాపర్‌గా చేసినప్పుడే ఆ ఆర్గనైజేషన్ యొక్క సెక్యూరిటీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఈ వీడియోలో మనము ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీలో ఉన్న ముఖ్యమైనటువంటి 16 డొమైన్స్ గురించి తెలుసుకుందాం. సో, అవి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, మొబైల్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, సర్వర్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, ఈమెయిల్ సెక్యూరిటీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, సెక్యూరిటీ అవేర్‌నెస్, థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్, డెవ్‌సెకాప్స్, ఫైనల్లీ గవర్నెన్స్ అండ్ రిస్క్ అండ్ కంప్లెయిన్స్ జీఆర్‌సీ అని అంటాం. ఓకే. సో, ప్రతి ఒక్క డొమైన్ ఏం చేస్తుంది? ఎందుకు అవసరం? అది లేకపోతే హ్యాకర్స్ ఎలాంటి అటాక్స్ చేస్తారు? ఈ వీడియోలో క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఒక కంపెనీలో ప్రతి ఎంప్లాయ్‌కి అన్ని సిస్టమ్‌కి యాక్సెస్ ఇవ్వరు. ఎవరికి ఏ అప్లికేషన్ కావాలి? ఎవరికి అడ్మిన్ రైట్స్ ఉండాలి? సో, వన్స్ ఎంప్లాయీ ఆహ్, కంపెనీని వదిలి వెళ్ళిపోతే యాక్సెస్ వెంటనే రిమూవ్ అయ్యిందా? ఇవన్నీ చూసుకునే సెక్యూరిటీ ఏరియానే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అని అంటారు. ఓకే. సో, ఐయామ్ సరిగా లేకపోతే హ్యాకర్ ఒక ఎంప్లాయీ అకౌంట్‌ని కాంప్రమైజ్ చేసి మొత్తం కంపెనీ నెట్వర్క్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, ఐయామ్ సరిగా లేకపోతే హ్యాకర్ అనే అతను ఒక ఎంప్లాయీ అకౌంట్‌ని కాంప్రమైజ్ చేసి మొత్తం కంపెనీ నెట్వర్క్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. సో, పాస్వర్డ్స్‌ని రీయూజ్ చేయడము, వీక్ పాస్వర్డ్స్‌ని, ఎంఎఫ్ఐ లేకపోవడం వల్ల క్రెడెన్షియల్ థెఫ్ట్, ప్రివిలేజ్ ఎస్కలేషన్స్, ఇన్సైడర్ అబ్యూజ్, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ లాంటి అటాక్స్ అనేది జరిగేదానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. ఓకే. సో, ఎంప్లాయీస్ ఉపయోగించే ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్, మొబైల్ ఫోన్స్, వర్క్ స్టేషన్స్ ఇవన్నిటిని కలిపి మనము ఎండ్ పాయింట్స్ అని అంటాం. ఓకే. సో, ఇవే హ్యాకర్స్‌కి ఫస్ట్ టార్గెట్ అవుతాయి. ఓకే. సో, అందుకే యాంటీవైరస్, ఈడీఆర్, ఎక్స్‌డీఆర్, డిస్క్ ఎన్క్రిప్షన్స్, డివైస్ కంట్రోల్స్ వంటి ప్రొటెక్షన్స్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీలోకి వస్తాయి. సో, ఒక ఎంప్లాయీ మాలిషియస్ అటాచ్‌మెంట్ ఓపెన్ చేసినా లేదా యూఎస్‌బీ ద్వారా మాల్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసినా, రాన్సమ్‌వేర్ మొత్తం ఆర్గనైజేషన్‌లో స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ప్రతి ఒక్క ఎంటర్‌ప్రైజ్‌కి ఒక బ్యాక్‌బోన్ లాంటిది. సో, ఈ ఆహ్, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ గిన ప్రాపర్‌గా లేకపోతే ఎటువంటి అటాక్స్ జరుగుతాయంటే రాన్సమ్‌వేరు, మాల్‌వేర్ ఇన్ఫెక్షన్స్, స్పైవేరు, కీలాగర్స్, రిమోట్ యాక్సెస్ ట్రోజన్స్, రాట్స్ అంటారు వీటిని. ఇటువంటి అటాక్స్ జరగడానికి స్కోప్ ఉంది. సో, నెక్స్టొచ్చేసి నెట్వర్క్ సెక్యూరిటీ. సో, ఎంటర్‌ప్రైజ్‌లో వేలాది కంప్యూటర్స్ ఒక నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యుంటాయి. సో, ఈ ట్రాఫిక్‌ని మానిటర్ చేయడం, అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్‌ని బ్లాక్ చేయడం,
ఫైర్‌వాల్ రూల్స్‌ని అప్లై చేయడం నెట్వర్క్ సెక్యూరిటీ పని. నెట్వర్క్ సెక్యూరిటీ వీక్‌గా ఉంటే హ్యాకర్ ఒక సిస్టమ్‌ని కాంప్రమైజ్ చేసి అక్కడి నుండి మొత్తం నెట్వర్క్‌లోకి లేటరల్ మూవ్‌మెంట్ చేస్తాడు. చివరకు డొమైన్ కంట్రోల్ వరకు వెళ్ళి ఎంటైర్ ఆర్గనైజేషన్‌ని కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తుంది. సో, ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ గిన ప్రాపర్‌గా లేకపోతే ఎటువంటి అటాక్స్ జరుగుతాయంటే లేటరల్ మూవ్‌మెంట్ కానీ, నెట్వర్క్ స్నిఫింగ్ కానీ, ఆర్ప్ స్పూఫింగ్ కానీ, డీఎన్ఎస్ స్పూఫింగ్ అని, డీడాస్ అటాక్స్ లాంటివి జరిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి సర్వర్ సెక్యూరిటీ. ఓకే. సో, కంపెనీ అప్లికేషన్స్ అన్ని సర్వర్స్ మీదనే రన్ అవుతాయి. సో, డేటాబేస్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, ఫైల్ సర్వర్స్ ఇవన్నీ ఆర్గనైజేషన్‌కి హార్ట్ లాంటివి. సో, సర్వర్ హార్డెనింగ్, టైమ్లీ ప్యాచింగ్, సెక్యూర్ కాన్ఫిగరేషన్స్ లేకపోతే హ్యాకర్స్ రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ ద్వారా సర్వర్‌ని హ్యాక్ చేసి సెన్సిటివ్ డేటాని మొత్తము వాళ్ళు స్టీల్ చేయొచ్చు. సో, సర్వర్ కాంప్రమైజ్ అంటే చాలా సందర్భాల్లో మొత్తం ఆర్గనైజేషన్ అంతా కాంప్రమైజ్ అయినట్లే. సో, ఈ సర్వర్ సెక్యూరిటీ గిన ప్రాపర్‌గా లేకపోతే, ఇక్కడ జరిగేటువంటి పాసిబుల్ అటాక్స్ ఏంటంటే, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్, ప్రివిలేజ్ ఎస్కలేషన్స్, రూట్ కిట్స్, డేటా థెఫ్ట్, వెబ్ షెల్ ఇన్‌స్టాలేషన్ ఇటువంటి అటాక్స్ జరిగేదానికి స్కోప్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ క్లౌడ్ సెక్యూరిటీ. సో, ఈ రోజుల్లో చాలా కంపెనీస్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ వంటి క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్‌ని ఉపయోగిస్తున్నాయి. సో, క్లౌడ్‌లో డేటా, అప్లికేషన్స్, వర్చువల్ సర్వర్స్ అన్నీ ఉంటాయి. సో, క్లౌడ్ సెక్యూరిటీ అంటే ఈ రిసోర్సెస్‌ని సెక్యూర్ చేయడం. సో, క్లౌడ్ మిస్‌కన్ఫిగరేషన్స్ అనేది ప్రపంచంలో బిగ్గెస్ట్ సెక్యూరిటీ ప్రాబ్లమ్. ఒక ఎస్3 బకెట్ పబ్లిక్‌గా ఉండడం, ఐయామ్ పర్మిషన్స్‌ని తప్పుగా ఉండడం వల్ల కోట్ల మంది కస్టమర్స్ డేటా లీక్ అయ్యి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సో, ఇక్కడ పాసిబుల్ అటాక్స్ ఏమున్నాయంటే, క్లౌడ్ మిస్‌కన్ఫిగరేషన్స్, డేటా లీక్స్, అకౌంట్ హైజాకింగ్, కంటైనర్ ఎస్కేప్, క్రిప్టో మైనింగ్ ఇటువంటివన్నీ ఈ క్లౌడ్ సెక్యూరిటీ ప్రాపర్‌గా లేకపోతే జరిగేటువంటి అటాక్స్. సో, నెక్స్ట్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఏరియా వచ్చేసి అప్లికేషన్ సెక్యూరిటీ. సో, మనం ఉపయోగించే వెబ్‌సైట్స్, మొబైల్ యాప్స్, ఏపీఐస్ అన్నీ అప్లికేషన్ సెక్యూరిటీ కిందే వస్తాయి. సో, డెవలప్‌మెంట్ నించే సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్ ఫాలో చేయడం సాస్ట్, డాస్ట్, పెన్ టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ సెక్యూరిటీ లేకపోతే హ్యాకర్స్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా డేటాబేస్ యాక్సెస్ చేయగలుగుతాడు. అలాగనే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ద్వారా యూజర్ సెషన్‌ని స్టీల్ చేయగలుగుతాడు. ఏపీఎస్ ద్వారా సెన్సిటివ్ డేటాని బయటికి తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఓకే. సో, ఇక్కడ అప్లికేషన్ సెక్యూరిటీ గిన ప్రాపర్‌గా లేకపోతే ఇక్కడ జరిగేటువంటి అటాక్స్ ఏంటంటే, సీక్వెల్ ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఎస్ఎస్ఆర్ఎఫ్ దట్ మీన్స్ సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ, అథెంటికేషన్ బైపాస్, ఏపీఐ అబ్యూస్ ఇవి నేను కొన్ని అటాక్స్ మాత్రమే చెప్తున్నాను. ఇలా అప్లికేషన్ సెక్యూరిటీ మీదనే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ అటాక్స్ అనేది ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి డేటా సెక్యూరిటీ. సో, డేటా అనేది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్‌కి అత్యంత విలువైనటువంటి అసెట్. సో, కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ డేటా, ఎంప్లాయీ రికార్డ్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ దీన్ని ఐపీ గూడా అని అంటారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇవన్నీ సెక్యూర్‌గా అయితే ఉండాలి. సో, డేటా ఎన్క్రిప్షన్ లేకపోవడం వల్ల, యాక్సెస్ కంట్రోల్స్ లేకపోవడం వల్ల డేటా బీస్ డేటా బ్రీచ్ జరిగినట్లయితే కోట్ల రూపాయల యొక్క ఫైన్స్ పడవచ్చు. కంపెనీ రెప్యుటేషన్ కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఓకే. సో, ఈ డేటా సెక్యూరిటీ గన ప్రాపర్‌గా లేకపోతే జరిగేటువంటి అటాక్స్ ఏంటంటే డేటా బ్రీచెస్, డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్, ఇన్సైడర్ థెఫ్ట్, డేటాబేస్ డంపింగ్ అండ్ డేటా ట్యాంపరింగ్ అటాక్స్ అనేది జరుగుతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ సెక్యూరిటీ. ఓకే. సో, హ్యాకర్స్ ఎక్కువగా ఎంప్లాయీస్‌ని టార్గెట్ చేసేది ఈమెయిల్ ద్వారానే. సో, ఫేక్ ఇన్వాయిసెస్ పంపించడము, ఫేక్ లాగిన్ పేజెస్‌ని క్రియేట్ చేయడము, సీఈఓ ఇంపర్సనేషన్ ఈమెయిల్ పంపి క్రెడెన్షియల్స్‌ని వాళ్ళు స్టీల్ చేస్తారు. సో, ఈమెయిల్ సెక్యూరిటీలో సెక్యూర్ ఈమెయిల్ గేట్‌వే, యాంటీ ఫిషింగ్ ప్రొటెక్షన్, ఎస్పీఎఫ్, డీకిమ్, డీమార్క్ వంటి టెక్నాలజీస్ ఉపయోగిస్తారు.
ఎంప్లాయీస్ అవేర్‌నెస్ కూడా చాలా ముఖ్యమైనది ఈ పర్టిక్యులర్ డొమైన్‌లో. ఓకే. సో, ఇక్కడ సెక్యూరిటీ దగ్గర ప్రాపర్‌గా లేకపోతే ఎటువంటి అటాక్స్ జరుగుతాయంటే, ఫిషింగ్ అటాక్స్, స్పియర్ ఫిషింగ్ అటాక్స్, సీఈఓ ఫ్రాడ్స్, మాల్‌వేర్ అటాచ్‌మెంట్స్, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ లాంటి అటాక్స్ అన్నీ ఈ ఈమెయిల్ సెక్యూరిటీ డొమైన్‌లో జరగడానికి స్కోప్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్. సో, కంపెనీస్ సిస్టమ్స్‌లో ఉన్న సెక్యూరిటీ వీక్‌నెస్‌ని గుర్తించి, వాటిని ఫిక్స్ చేసే ప్రాసెస్‌నే వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్ అంటారు. సో, ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. సో, ప్యాచింగ్ చేయకుండా వదిలేసినటువంటి వల్నరబిలిటీస్‌ని హ్యాకర్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేసి, కంపెనీ సిస్టమ్స్‌ని హ్యాక్ చేస్తారు. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే లాక్ ఫర్ షెల్, ప్రాక్సీ షెల్, మూవ్ ఇట్ వంటి ఇన్సిడెంట్స్ అనేది ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఓకే. సో, వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్ అనేది ప్రాపర్‌గా లేకపోతే జరిగేటువంటి అటాక్స్ ఏంటంటే ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఆఫ్ సీవీఈస్, జీరో డే ఎక్స్‌ప్లాయిట్స్, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్స్ అండ్ వార్మ్స్ అటాక్స్. ఓకే. సో, నెక్స్ట్ ఇంకొక డొమైన్ వచ్చేసి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. సో, ఎంటర్‌ప్రైజ్‌లో 24/7 సెక్యూరిటీ మానిటరింగ్ చేసే టీమ్‌ని సాక్ అని అంటారు. ఓకే. సో, సిమ్ము, సోరు, థ్రెట్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి సస్పీషియస్ యాక్టివిటీని వెంటనే ఈళ్ళు డిటెక్ట్ చేస్తారు. సో, సాక్ లేకపోతే హ్యాకర్స్ నెలల తరబడి ఆర్గనైజేషన్‌లో దాగి ఉండి డేటా మొత్తం స్టీల్ చేసినా కంపెనీకి తెలియకపోవచ్చు. ఓకే. సో, ఆహ్, సాక్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఆర్గనైజేషన్‌కి ఉంటాయి. సో, ఒకవేళ సాక్ అనేది ఒక ఆర్గనైజేషన్‌కి లేకపోతే ఎటువంటి అటాక్ జరగొచ్చంటే అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్స్ అంటారు వీటిని. ఏపీటీ అటాక్స్ అని అంటారు. అవి జరిగేదానికి స్కోప్ ఉంది. అలాగనే కమాండ్ అండ్ కంట్రోల్ అంటే ఒకసారి అటాకర్ ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ కాంప్రమైజ్ చేసిన తర్వాత దాన్ని బ్యాక్ డోర్స్ ద్వారా కంటిన్యూయస్‌గా మానిటరింగ్ చేస్తుంటాడు. ఓకే. సో, దాన్ని మనం ఏంటంటే కమాండ్ అండ్ కంట్రోల్స్ అంటాం. అలాగనే డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్. ఓకే. డేటా అక్కడి నుంచి ఆ పర్టిక్యులర్ కంపెనీ యొక్క నెట్వర్క్ నుంచి డేటానంతటిని బయటికి తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంది. అలాగనే ఇన్‌సైడర్ యాక్టివిటీ. ఓకే. సో, ఒక హ్యాకర్ అనేవాడు కంటిన్యూయస్‌గా మన నెట్వర్క్స్‌ని కానీ, సిస్టమ్స్‌ని గానీ, సర్వర్స్‌ని గానీ వాచ్ చేసేదానికి స్కోప్ కూడా ఉంది ఇక్కడ. ఓకే. సో, ఇవన్నీ ఇట్లాంటి అటాక్స్ అన్నీ సాక్ అనేది లేకపోతే జరిగేదానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సిడెంట్ రెస్పాన్స్. సో, ఒక సైబర్ అటాక్ జరిగిందంటే పానిక్ అవ్వకుండా వెంటనే కంటైన్ చేసి సిస్టమ్స్‌ని రికవరీ చేసి రూట్ కాజ్ ఐడెంటిఫై చేసే ప్రాసెస్‌నే మనం ఇన్సిడెంట్ రెస్పాన్స్ అని అంటాం. సో, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ లేకపోతే చిన్న అటాక్స్ కూడా ఒక పెద్ద బిజినెస్ డిజాస్టర్‌గా మారేదానికి అవకాశం ఉంది. ఓకే. సెక్యూరిటీ అవేర్‌నెస్. సో, ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీలో వీకెస్ట్ లింక్ టెక్నాలజీ అయితే కాదు. అదొచ్చేసి మనుషులే. సో, అందుకే ఎంప్లాయీస్‌కి రెగ్యులర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వాలి. సో, ఒక ఎంప్లాయీ ఒక ఫేక్ ఈమెయిల్‌ని ఓపెన్ చేస్తే ఎంత స్ట్రాంగ్ ఫైర్‌వాల్ ఉన్నా యూజ్ లేదు. అందుకే హ్యూమన్ ఫైర్‌వాల్‌ని బిల్డ్ చేయడం ప్రతి ఒక్క ఆర్గనైజేషన్‌కి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ప్రాపర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ ఎంప్లాయీస్‌కి లేకపోతే ఎటువంటి అటాక్స్ జరగొచ్చంటే, ఫిషింగ్ అటాక్స్ కానీ, సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ కానీ, యూఎస్‌బీ అటాక్స్ కానీ, టెయిల్ గేటింగ్ కానీ, లేకపోతే విషింగ్ అటాక్స్ ఇటువంటి అటాక్స్ జరిగేదానికి స్కోప్ ఉంది. ఓకే. థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్‌మెంట్. సో, మన కంపెనీస్ చాలా వెండర్స్‌తో వర్క్ చేస్తుంటాయి డైలీ. ఓకే. సో, ఈ వెండర్స్ ఎవరైతే ఉన్నారో మన కంపెనీ సెక్యూర్‌గా ఉంటేనే సరిపోదు. సో, ఆ వెండర్ ఎవరైతే మనకు సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సిస్టమ్స్‌ని, ప్రాసెస్‌ని లేకపోతే వాళ్ళ యొక్క డేటాని సెక్యూర్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే కంపెనీ నుంచి ఇచ్చేటువంటి డేటా మన దగ్గర సెక్యూర్డ్‌గా ఉంటుంది. బట్ వన్స్ మనం వెండర్‌కి ఇచ్చిన తర్వాత ఆ డేటా సెక్యూర్‌గా లేదనుకోండి, అక్కడ గూడా అటాక్ జరిగేదానికి స్కోప్ ఉంది గదా! అంటే మన డేటా కాంప్రమైజ్ అవుతుంది గదా! వెండర్ దగ్గర. సో, అటువంటి అటాక్స్‌నన్నిటిని మనము రెస్ట్రిక్ట్ చేయాలి అనంటే, ఈ థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది చాలా అవసరం. వీళ్ళ దగ్గర సెక్యూరిటీ లేకపోతే ఎటువంటి అటాక్స్ జరుగుతాయంటే, సప్లై చైన్ అటాక్స్, వెండర్ కాంప్రమైజ్ అటాక్స్, సాఫ్ట్‌వేర్ డిపెండెన్సీ అటాక్స్, అలాగనే ఏపీఐ పార్ట్నర్ బ్రీచ్ అటాక్స్ అనేలాంటివి అటాక్స్ జరిగేదానికి స్కోప్ ఉంది. సో, డెవ్‌సెకాప్స్. సో, డెవ్‌సెకాప్స్ అనేది అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయడం కాకుండా, డెవలప్‌మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటినుంచే సెక్యూరిటీని ఇంటిగ్రేట్ చేయడమే డెవ్‌సెకాప్స్ టీమ్ చేసే పని. ఓకే.
సో, వీళ్ళు ఎక్కువ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే, సోర్స్ కోడ్ స్కానింగ్ మీద, డిపెండెన్సీ స్కానింగ్, కంటైనర్ స్కానింగ్, సీక్రెట్స్ డిటెక్షన్స్ వంటి చెక్స్‌ని సీఐసీడీ పైప్‌లైన్‌లో వీళ్ళు ఆటోమేట్ చేస్తారు. ఓకే. సో, ఈ డెవ్‌సెకాప్స్ అనేది టీమ్ లేకపోతే, ఆ డొమైన్ గన లేకపోతే, సో, ఎటువంటి అటాక్స్ జరిగేదానికి స్కోప్ ఉందంటే, సీక్రెట్ లీకేజెస్. ఓకే. సో, ఆ అటాక్స్ జరగొచ్చు. అలాగనే సప్లై చైన్ అటాక్స్ జరగొచ్చు. డిపెండెన్సీ కన్‌ఫ్యూజన్స్ జరగచ్చు. అలాగనే మాలిషియస్ ప్యాకేజ్ యూసేజ్ అనేది గూడా జరగచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లయన్స్. ఓకే. సో, సెక్యూరిటీ టూల్స్ ఇన్‌స్టాల్ చేయడమే సెక్యూరిటీ కాదు. సో, పాలిసీస్, స్టాండర్డ్స్, రిస్క్ అసెస్‌మెంట్, కంప్లయన్స్ ఆడిట్స్ ఇవి కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వీటినే జీఆర్‌సీ టీమ్ చూసుకుంటుంది. జీఆర్‌సీ లేకపోతే ఆర్గనైజేషన్‌కి సెక్యూరిటీ డైరెక్షన్ ఉండదు. రెగ్యులేటరీ పెనాల్టీస్ పడతాయి. అలాగనే ఆడిట్ ఫెయిల్యూర్స్ వల్ల లీగల్ ఇష్యూస్, కస్టమర్ ట్రస్ట్ లాస్ వంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది. సో, వన్ మోర్ ఇంపార్టెంట్ డొమైన్ వచ్చేసి మొబైల్ సెక్యూరిటీ. సో, ఈ రోజుల్లో ఎంటర్‌ప్రైజ్ ఎంప్లాయీస్ కేవలం ల్యాప్‌టాప్స్ మాత్రమే కాదు, మొబైల్ ఫోన్ ద్వారానే ఈమెయిల్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, స్లాక్, వీపీఎన్, బ్యాంకింగ్ యాప్స్, సీఆర్ఎం అప్లికేషన్స్, క్లౌడ్ పోర్టల్ వంటి చాలా బిజినెస్ అప్లికేషన్స్‌ని యాక్సెస్ చేస్తున్నారు. అందుకే మొబైల్ ఫోన్ కూడా ఒక ఎంటర్‌ప్రైజ్ ఎండ్ పాయింట్ లాగానే కన్సిడర్ చేస్తున్నారు. ఈ మొబైల్ డివైసెస్‌ని సెక్యూర్ చేయడాన్నే మనం మొబైల్ సెక్యూరిటీ అని అంటాం. సో, మొబైల్ సెక్యూరిటీలో స్క్రీన్ లాక్స్, డివైస్ ఎన్క్రిప్షన్స్, మొబైల్ డివైస్ మేనేజ్మెంట్, ఎండీఎం, సెక్యూర్ యాప్స్ పాలిసీస్, రిమోట్ వైప్స్, ఓఎస్ అప్డేట్స్, జైల్ బ్రేక్స్ ఆర్ రూట్ డిటెక్షన్స్ వంటి సెక్యూరిటీ కంట్రోల్స్‌నన్నీ వీళ్ళు యూజ్ చేస్తారు. ఒక ఎంప్లాయీ ఫోన్ పోయినా లేదా మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయినా అటాకర్ కార్పొరేట్ ఈమెయిల్స్, ఓటీపీస్, వీపీఎన్ యాక్సెస్, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్, అథెంటికేషన్ టోకెన్స్ వంటిని కీలక సమాచారాన్ని వాళ్ళు స్టీల్ చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే మొబైల్ సెక్యూరిటీ ప్రతి మోడర్న్ ఎంటర్‌ప్రైజ్‌లో అత్యంత ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫోకస్ ఏరియా. ఈ వీడియోలో మనము ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీలో అన్ని ముఖ్యమైనటువంటి డొమైన్స్ గురించి ఒక ఓవర్‌వ్యూ చూసాం కదా! సో, వీటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డొమైన్ అనేటువంటి వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్క ఎంటర్‌ప్రైజ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ డొమైన్. ఓకే. సో, ఒక ఆర్గనైజేషన్స్‌లో వల్నరబిలిటీస్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సాస్ట్, డాస్ట్, ఎస్‌ఏ అంటే ఏంటి? టూల్స్‌ని ఎలా ఉపయోగిస్తారు? రిపోర్ట్స్‌ని ఎలా ప్రిపేర్ చేయాలి? రియల్ ఎంటర్‌ప్రైజ్ ప్రాజెక్ట్స్‌లో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలన్నిటి గురించి నేను ఒక కోర్స్ అయితే చేశాను. ఓకే. ఈ కోర్స్ వివరాలు డిస్క్రిప్షన్‌లో మరియు కామెంట్స్‌లో ఉంటాయి. ఒకసారి మీకు వీలైతే తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సైబర్ సెక్యూరిటీ వీడియోస్ గురించి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.